ఈరోజు అయితే నాకు పెద్ద లాస్ అయితే అయిపోయిందనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ గ్రోయింగ్ బిజినెస్ యాజ్ అ 17-year-old బాయ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నిన్న మనం శనగలు అయితే పెట్టుకున్నాం కదా. సో ఈరోజు మార్నింగ్ అయితే ఆ దాంట్లో ఫ్రెష్ స్ప్రౌట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. హెల్దీ అండ్ ఫ్రెష్ స్ప్రౌట్స్ అయితే. కాకపోతే మనం నిన్న పెసర్లు అయితే నానబెట్టుకున్నాం, ఆ దాంట్లో స్ప్రౌట్స్ అయితే అస్సలు రాలేవన్నమాట కొన్ని. కాకపోతే ఈ దాని వల్ల నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయినా. ఎందుకంటే నాకు రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో పోనీలే అని అయితే నేను వదిలేసిన. దాని తర్వాత నా ల్యాండింగ్ పేజ్ మీద అయితే నేను వర్క్ చేస్తుండే అనమాట నా బిజినెస్ కోసం. దాని తర్వాత మనం అయితే కస్టమర్కి అయితే మన ప్రోడక్ట్ అయితే ఇవ్వడానికి వెళ్ళిపోయినాం అనమాట. సో గైస్ మన తానైతే స్ప్రౌట్స్ తీసుకున్నారనమాట కస్టమర్, అండ్ తన నుంచి రివ్యూ అయితే అడుగుదాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నాకు ఇది ఇచ్చినందుకు. చాలా బాగుంది ఇది, చాలా హెల్త్ మంచిది ఇది. నేను తీసుకున్నా, నిన్న 1 తీసుకున్నా, ఈ రోజు నేను 3 అడిగినా కానీ లేవంట, 2 తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రోడక్ట్ ఎట్లా అనిపించింది మీకు? నాకు చాలా మంచి అనిపించింది. మా మమ్మీ తీసుకోమన్నది యాక్చువల్ గా, నేను ఒక్కటే తీసుకున్నా, మమ్మీ ఇంకా 2 తీసుకోమన్నది. నాకు డైలీ కావాలి, ఇంకొకరికైనా కావాలంటే నాకు చెప్పేసేయండి, నాకు చెప్పేస్తా. సో మీకు బి కావాలంటే నాకు డిఎంస్ అయితే చేయండి, మీకైతే హోమ్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తాను. కస్టమర్కి ప్రోడక్ట్ ఇచ్చేసి నేను అయితే మళ్ళీ వర్క్ కోసం అయితే కూర్చున్నాను అనమాట. సో ఫైనల్లీ అయితే నా ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది, జస్ట్ అప్రూవల్ కోసం అండి. అండ్ మనమైతే నాకు గూగుల్ మై బిజినెస్లో మన బిజినెస్ అయితే లిస్ట్ చేసినాము. సో ఈ రోజు కోసం ఇంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.